సరే, చిన్నప్పుడు ఏమనుకుంటున్నాం మనం, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఫస్ట్ జనరల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైతే మనం ఒక ఎయిమ్ పెట్టుకుంటాం. ఫస్ట్ చదువు తర్వాత ఉద్యోగం, ఏదో మధ్య మధ్యలో డివియేషన్స్ రావచ్చు, అవన్నీ వేరే విషయాలు. తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత సెటిల్ అయ్యాం అనుకుంటాం కదా. లైఫ్లో ఎక్కడొక సెటిల్ అయ్యాం, ఫైనాన్షియల్లీ సెటిల్ అయ్యాం. దట్స్ ఆల్. ఏంటి, మన అన్నం మనం తినగలుగుతున్నాం, మనం వేరే వాళ్ళ డబ్బులు అడగకుండా మన బ్రతకు కొంతవరకు మనం బ్రతకగలుగుతున్నాం, వీలైతే హెల్ప్ చేయగలుగుతున్నాం. అక్కడ వరకు ఉద్యోగం అంతే. దట్ ఈస్ కాల్డ్ ది కెరియర్ అనుకోండి, ఇంకేదన్నా కాదు. బట్ దట్ ఈజ్ నాట్ యువర్ క్యారెక్టర్. బట్ అక్కడి నుంచి ఇంకొకటి అటువంటిదే. ఏ రోజైతే ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళావో, ఏ రోజైతే ఫస్ట్ స్కూల్లో ఒక ఎయిమ్ ఏర్పడిందో, నీ పెళ్ళవగానే కూడా ఒక ఎయిమ్ ఏర్పడింది. మీ ఇద్దరికి ఒక ఎయిమ్ ఏర్పడింది. ఏంటో తెలుసా? మీ ఇద్దరు కలిసి బ్రతకడం. ఇద్దరికి ఒకళ్ళంటే ఒకరికి భయం. ఆ బంధం అంటే భయం ఉండాలి. ప్రేమ ఎలాగో ఉంటుంది, నేను చెప్పక్కర్లేదు, అది పుడుతుంది అంతే. కానీ ఒకళ్ళ మీద ఒకరికి ఎంతో కొంత ఆ బంధం మీద భయం ఉండాలి. ముఖ్యంగా ఈ విషయం మగవాళ్ళకి చెప్తున్నాను నేను. మాట ఇసిరేటప్పుడు, మాట అనేటప్పుడు ఆ బంధం గొప్పది అనే భయం ఉండాలి. అప్పుడే అది నిలబడుతుంది. అది తల్లిదండ్రులు అబ్బాయిలకి అమ్మాయిలకి చెప్పవలసింది. అమ్మ, ఇప్పుడు నువ్వు ఏర్పరచుకున్న బంధం సంతోషం మాత్రమే కాదు, కొంత భయం ఉంటేనే సంతోషం. ఆ భయం ఎందుకు ఉండాలి? ఈ మాట అంటే ఎదుటి మనిషి హర్ట్ అవుతుందేమో, ఈ మాట అంటే ఎదుటి మనిషి బాధపడుతుందేమో, ఈ మాట అంటే అతను ఏమైనా హర్ట్ అవుతాడేమో, నీ తల్లిదండ్రులు వద్దు అని చిటుక్కుని అనేస్తే బాధపడతాడేమో, నువ్వు మీ అక్కకి ఎందుకు ఎదురు తిరగవు అంటే బాధపడతాడేమో అనే ఒక ఆలోచన రావాలి మనకి. అడిగే హక్కు మనకుందా లేదా అని రావాలి. అక్కడ హక్కు దగ్గరికి వెళ్తే మళ్ళీ మీరు మారిపోతున్నారు, నేను మారిపోతాను, మళ్ళీ నాలో లాయర్ బయటకు వచ్చేస్తుంది. నేను హక్కు గురించి మాట్లాడట్లేదు. అక్కడ భయం, చిన్న భయం. ఎందుకు? మనిషి అంటే కాదు, బంధం అంటే భయం. ఆ బంధం ఎక్కడ విడిపోద్దు అన్న భయం, ఆ బంధం కలిసి ఉండాలన్న కోరిక, దానివల్ల ఏ డిస్టర్బెన్స్ నా లైఫ్లో రాకూడదు అనే ఆనందం. ఇవన్నీ కన్సిడర్ చేయాలి. చేసినప్పుడు డెఫినెట్గా సక్సెస్ అవుతుంది ఈ బంధం అనే వాల్యూ అనండి, ఇంపార్టెన్స్ అనండి, భయం అని. నేను కొంచెం భయం అని చెప్తాను. ఒక్కొక్కరు ఎవరి పర్సెప్షన్లో వాళ్ళు చెప్తారు. ఓకే, ఇలా ఉంటే డెఫినెట్గా మీకు కొంతవరకు ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. కొంతవరకు అంటే ఏ మనిషి కూడానండి, మీ నానమ్మ తాతయ్య నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనుకున్నారు, వాళ్ళు లైఫ్ అయిపోయింది, వాళ్ళలో ఒకళ్ళే కూడా ఉండొచ్చు, మీకు ఒకళ్ళే కూడా తెలిసి ఉండొచ్చు కూడా అసలు. అయినా సరే అక్కడి వరకు వచ్చినా సరే, నేను మీ తాతయ్యతో చాలా హ్యాపీగా బతినా, మహానుభావుడు అమ్మ, బాగానే చూసేవాడు కానీ అనేదో చెప్తారు. కావాలని గమనించండి. మీరు వేరు మా పెద్దవాళ్ళు మీరు ఇంటర్వ్యూ చేసుకోండి, మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. కరెక్టేనా, నేను విడిపోవాలనుకుంటున్నాను అన్నప్పుడు ఒక్కసారి అటువంటి బయట వాళ్ళని కూర్చోబెట్టి, పెద్దవాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడండి. డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఎవరికి చనిపోయే రోజు వరకు ఒక బంధంలో డిస్సాటిస్ఫాక్షన్ రాదు. కన్న తల్లి మీదే సాటిస్ఫాక్షన్ రాదు మనకి. ఇంకా ఏదో చేస్తే బాగుంటుంది, లేదా మనం ఏదో చేయాలి, ఉంటాయి ఇటు అటు చాలా ఆబ్లిగేషన్స్. కొంతమందికి ఓవర్ లవ్ ఉంటుంది. ఆ ఓవర్ లవ్ ఏమో ఇక్కడ ఫ్యామిలీకి పడదు, అదొక ప్రాబ్లం అవుతుంది. కాకపోతే ఇవన్నీ ఏంటంటే మన తెలివితేటలు ఉద్యోగం సంపాదించడంలోనే కాదు, మన తెలివితేటలు ఇక్కడ ఇవన్నీ కస్టమైజ్ చేసుకోవడంలోనే ఉంటుంది. ఏ రిలేషన్ ఎంతవరకు తీసుకుంటున్నాం, ఏ రిలేషన్ ఎక్కడ ఎంతవరకు తీసుకోవాలి, ఎంతవరకు తీసుకోవడం వల్ల మనం ఇబ్బంది పడుతున్నాం, ఏ మనిషి అన్నా సరే మన ఫ్యామిలీలో ఇన్వాల్వ్ అవుతున్నారు, ఎవరు ఎక్కువగా వచ్చి మనకు సలహాలు ఇస్తున్నారు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా కస్టమైజ్ చేసి బతకడమే లైఫ్ అంటే. చాలా ఈజీ. మీ అక్కతో మాట్లాడొద్దు, మీ అక్కని విసుక్కో, మీ అక్కని తిట్టు, ఇవన్నీ చాలా ఈజీ అండి చెప్పడం. దానికి నాలెడ్జ్ ఎందుకు? అవసరం లేదు కదా. మీ అక్కతో ఇలా బిహేవ్ చేస్తే తను ఇలా మంచిగా ఉంటుంది మనతో అనేది కానీ మంచిది కావాలి, కానీ నువ్వు ఇలా బిహేవ్ చేయనేది ఎందుకండి మనకి? అది చాలా ఈజీ కదా, ఇది కష్టం గమనించండి. సో మనం ఏ రోజైతే పెద్ద ఉద్యోగాన్ని తీసుకోవడానికి ఎంత హ్యాపీగా మన సక్సెస్ ఇది నా కూతురు నా కొడుకు సాధించారు లేదా నేను సాధించాలని చెప్పుకోగలుగుతామో, ఫ్యామిలీలో కూడా అంత హ్యాపీగా ఉండగలగడం, ఫ్యామిలీని కలుపుకొని పోవడం ఇంకా గొప్ప సక్సెస్ అని తెలుసుకోండి. ఆ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోండి. ప్రతి మ్యారేజ్ డేని సెలబ్రేట్ చేసుకోండి. ప్రతి మ్యారేజ్ డే తల్లిదండ్రులు కూడా మీరు పిల్లలతో సెలబ్రేట్, అంతేగాని ఏమీ చేస్తున్నాము కాదు. ప్రతి మ్యారేజ్ డేకి పిల్లల్ని అప్రిషియేట్ చేయండి. 10 మ్యారేజీలు దాటాక మీరు ఎంత జీవితంగా గొప్పగా గడిపారో నీ బిడ్డలకు అర్థమవుతుంది, డెఫినెట్గా అర్థమవుతుంది. వాళ్ళు అప్పుడు తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి నాన్న మీరు మాకు చాలా చేశారు, నేర్పించారు అని చెప్తారు.
సో నేను ఆల్రెడీ చెప్పాను సెలబ్రేషన్ అనేది ప్రతిదానికి చాలా అవసరం అని. సో ఇవన్నీ సెలబ్రేట్ చేసుకోవడానికి సక్సెస్, ఇది ఇంకా గొప్ప సక్సెస్. ఈ సక్సెస్ని ఎప్పటికీ వదులుకోకండి. నెక్స్ట్ టార్గెట్ అదే సక్సెస్. మ్యారేజ్ సక్సెస్ అవడమే సక్సెస్, జీవించటమే సక్సెస్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, టంగు మనకి గంట కొట్టండి.